ఎందుకంటే వీ డోంట్ లైక్ వెయిటింగ్. చాలాసార్లు ప్రార్థనలో కూడా మనకు ఇటువంటి స్వభావమే ఉంటుంది. ప్రార్థనలో కూడా కనిపెట్టడం, వెయిట్ చేయడం అనేది చాలా వరకు చాలామంది జీవితంలో కనపడదు. చూడండి, మన అనుదిన జీవితంలో ఇప్పుడున్న కాలంలో ఒక 40+ లేదా 45+ వచ్చిన తర్వాత చాలామందికి బీపీ స్టార్ట్ అవుతుంది, షుగర్స్ డయాబెటిక్ పేషెంట్స్ అయిపోతారు, కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టైం మనకి రిపోర్ట్స్లో కొంచెము షుగర్ వచ్చిందని రిపోర్ట్స్ తెలియజేసింది. డాక్టర్ గారి దగ్గరికి వస్తాము. ఒకవేళ మనకు ప్రార్థన చేసే అలవాటు ఉంటే ఆ ప్రార్థనలో ఖచ్చితంగా దేవా నాకు తొలగించు నాయన, ఈ యొక్క షుగర్ నాకు ఉండకుండా తొలగించు అని ప్రార్థన చేయడం ప్రారంభించాం. ఖచ్చితంగా ప్రారంభిస్తాం. 1 month, 2 months, 1 year, 2 year అలవాటు అయిపోద్ది. అక్కడి నుంచి మనం ప్రార్థన చేస్తాం దాని గురించి అసలు చాలా వరకు చేయం. ఎందుకంటే మన ప్రార్థనలో చాలా వరకు నిలకడ ఉండదు. వి వోంట్ వెయిట్ ఫర్ గాడ్స్ ఆన్సర్. మనం ప్రార్థన చేస్తాము, కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలు మనకు ముందుగానే అనిపిస్తుంది, ఇది సెట్ అవ్వదులే, ఇది తగ్గదులే, ఇది కామన్ ఇంకా లైఫ్లో మనం దీంతో పాటు ముందుకు వి అడ్జస్ట్ ఫర్ ద సిచ్యువేషన్స్. కాబట్టి మన జీవితంలో వెయిటింగ్ ప్రాసెస్ చాలా తగ్గిపోతుంది. మనము కనిపెట్టడం అనేది చాలా తగ్గిపోయి మన విశ్వాస జీవితంలో మన ప్రార్థన శైలి కూడా మారిపోతూ ఉంటుంది. కానీ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనేది చాలా బలమైనది. ఒక భక్తుడు అంటాడు, మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. నిజం, మన చాలా జీవితంలో అన్నిటికంటే చాలా బలమైనది, శక్తివంతమైనది ఏంటి అంటే ప్రార్థన. 16వ శతాబ్దంలో అంటే సుమారుగా 1517వ సంవత్సరంలో మనకు అక్టోబర్లో రిఫార్మేషన్ డే అంటారు. అక్టోబర్ 31 రిఫార్మేషన్ డే అంటారు. ఎందుకంటే మార్టిన్ లూథర్ గారు 95 థీసిస్ అతను రాసి విడెన్బర్గ్ దేవాలయం గోడల మీద వాటన్నిటిని కూడా అంటిస్తారు. రిఫార్మేషన్ మనకు తెలుసు కదా, క్యాథలిక్ సంఘం నుండి ప్రొటెస్టెంట్స్ వేరైపోయినప్పుడు దాన్ని రిఫార్మేషన్ అన్నారు. 16వ శతాబ్దంలో ఇది వచ్చింది. కానీ దీనికి పునాదులు సుమారుగా 11వ శతాబ్దం నుండే దీనికి పునాదులు ప్రారంభమైంది. రిఫార్మేషన్ అంటే రిఫార్మేషన్గా అనుకోలేదు, కానీ దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ ప్రొటెస్టెంట్స్. ప్రొటెస్టెంట్స్ అంటే ప్రొటెస్ట్ చేసే వాళ్ళే ప్రొటెస్టెంట్స్ అంటారు. కాబట్టి ప్రొటెస్ట్ చేస్తూ వచ్చారు. సంఘంలో చాలా వ్యతిరేకతలు. ఎందుకంటే కొన్నిసార్లు కాపర్లు చెప్పే విధానం, పెద్దలు చెప్పే విధానం, ఆ కాలంలో ఉన్న విధానాలు నచ్చక చాలా మంది దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొటెస్ట్. కాబట్టి ఈ కాలంలో 16వ శతాబ్దంలో ఇట్ ఈస్ అన్ సెంచరీ ఆఫ్ ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్. 16వ శతాబ్దంలో, ఈ 16వ శతాబ్దంలో స్కాట్లాండ్లో కూడా ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. అతని పేరు జాన్ నాక్స్ అనే గొప్ప దైవజనుడు ఉన్నాడు. అయితే అతనికి ఆ కాలంలో మీ అందరికీ తెలుసు, రాణులు ఎక్కువగా ఉండే కాలం. కాబట్టి 16వ శతాబ్దంలో స్కాట్లాండ్కి కూడా ఒక రాణి ఉంది. ఆమె పేరు మేరీ. షీఈస్ ఫ్రమ్ క్యాథలిక్ చర్చ్లో ఆమె మంచి రాణిగా ఉంది. కాబట్టి ఆ కాలంలో ఆమె చేస్తున్నప్పుడు దెర్ వాజ్ ఎ బిగ్ ఫైట్. ఈమెకి జాన్ నాక్స్కి అసలు పడేది కాదు. సిద్ధాంతాల పరంగా చాలా వ్యత్యాసము, చాలా గందరగోళ పరిస్థితి, బాగా వ్యతిరేకించేది. ఆమె రాణిగా జాన్ నాక్స్ని చాలా వ్యతిరేకించేది. కానీ ఆమె తన ముగింపు దినాల్లో ఒక మాట జాన్ నాక్స్ గురించి అంటది. ఏమంటదంటే, ఐ ఫియర్ ద ప్రేయర్ ఆఫ్ జాన్ నాక్స్ మోర్ దాన్ ద అసెంబ్లీ ఆఫ్ ఆర్మీస్ ఆఫ్ యూరప్. అంటే ఐరోపా ఖండంలో ఉన్న సైన్యాలన్నిటిని కూడా కలగంచుకొని నుంచోబెడితే దానికి నేను భయపడ్డా, కానీ దానికంటే నేను భయపడేది ఎవరికి అంటే జాన్ నాక్స్ యొక్క ప్రార్థనకు నేను భయపడతాను. అంత గొప్ప ప్రార్థన పడు, అంటే ప్రార్థన యొక్క శక్తి అది. అతను ఏమంటే హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ క్రిస్టియన్ చర్చ్ ఇన్ స్కాట్లాండ్. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ దట్ క్రిస్టియన్ చర్చ్ స్కాట్లాండ్. అంత గొప్ప ప్రార్థన యోధుడు. ఆమె ఒక రాణి, సైన్యం అంతా ఉంది, ఐరోపా సైన్యం మొత్తము కూడా కలిపి వచ్చినా కూడా వారికి నేను భయపడ్డా, కానీ జాన్ నాక్స్ యొక్క ప్రార్థనకు నేను భయపడతాను. ఎందుకంటే ప్రార్థన అంత శక్తివంతమైనది.
ప్రార్థన అంత బలమైనది. ప్రార్థనలకు జవాబు రాదు అనేది ఎక్కడా లేదు. కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ ప్రార్థనలకు ఖచ్చితమైన జవాబు దేవుడు దయచేస్తాడు. దేవుని వాక్యంలో కూడా మనం ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనము పరిశీలన చేస్తే ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాల ప్రార్థనలు మనము చూస్తాం. నేను కూడా గత 2-3 దినం నుంచి బైబిల్ స్టడీలో, ఈవినింగ్ ఫాస్టింగ్, వీటన్నిటిలో ప్రార్థన గురించి చెప్తాను. ఎందుకంటే చాలా వరకు ఈరోజు క్రైస్తవ సమాజంలో తగ్గిపోయింది ఏంటంటే ప్రార్థన మీద ఆసక్తి తగ్గిపోయింది. చూడండి, ఆరాధనకు వస్తాము, ఆరాధనకు వచ్చి ఎక్కువ మంది దేనికి వస్తారో తెలుసా? వాక్యం విని వెళ్దాంలే, అంతవరకే. ప్రార్థన కొరకు రాదు. అలవాటుగా వస్తాం, వాక్యం వింటాం, వెళ్ళిపోతాం. వాక్యం వినిపోయిన తర్వాత చాలా మంది జీవితాలు కూడా ఎట్లా ఉంటుందంటే, మనం లేటుగా వస్తాం కానీ ప్రార్థన అయిపోయిన వెంటనే కానుకలు పడతారు కదా, కానుకలు పెట్టి కానుకలు ప్రార్థన అయిపోయిన వెంటనే అనౌన్స్మెంట్స్ దాకా ఆగరు, బెనడిక్షన్ దాకా ఆగరు, మధ్యలోనే లేచి వెళ్ళిపోయేవాళ్ళు. చాలా బిజీ లైఫ్ కదా మంది, వారంలో చాలా బిజీగా ఉంటాము, చాలా టైం మనం దేవుని కొరకు ఇస్తున్నాం అనుకుంటారేమో తెలియదు కానీ వచ్చి ఉండేది 3 గంటలు. ఈ 3 గంటల్లో కూడా దేవుని సన్నిధిలో ఉండడానికి మనకు కష్టంగా ఉంటుంది. కష్టంగా ఉండి మనం లేటుగా వస్తాం, త్వరగా వెళ్ళిపోవాలని చూస్తాం. ప్రార్థనకు మనకుండే ఆసక్తి అటువంటిది. క్రైస్తవ జీవితాల్లో ఆ ఆసక్తి తగ్గిపోతుంది. అందుకని మన ప్రార్థనలో కూడా జవాబులు మనకు దొరకవు. ప్రార్థన కూడా ఎందుకు జవాబు మనకు ఆలస్యం అవుతుందంటే, మనకి కనిపెట్టే ఓపిక లేదు, మనం ఓర్పు కలిగి ఉండం, దేవుని కొరకు మనం సమయానికి రాము, ఏది చేయము. దేవుడు మాత్రం మనకి జవాబులు ఇచ్చారు కదా, దేవుడు మనకు జవాబు. అందుకని దేవుని వాక్యంలో కూడా ఒక గొప్ప మాటను పౌలు భక్తుడు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-4 వచనంలో అక్కడ రాస్తాడు, ప్రార్థన యందు మీరు స్థిరముగా ఉండండి. బీ కన్సిస్టెంట్ ఇన్ యువర్ ప్రేయర్. స్థిరత్వము కలిగి ఉండాలి. ప్రార్థనలో స్థిరంగా అంటే నిలకడగా ఉండండి అంటాడు. ప్రార్థన యందు మీరు నిలకడగా ఉండండి అంటాడు. బీ కన్సిస్టెంట్ ఇన్ యువర్ ప్రేయర్. స్థిరమైన జీవితం, ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ఇటు హాస్పిటల్లో కూడా కొన్నిసార్లు పేషెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆరోగ్యము నిలకడగా ఉంది అంటారు. అంటే కొట్టుకోవాల్సిన బీపీ కరెక్ట్గా కొట్టుకుంటుంది, హార్ట్ బీట్ కరెక్ట్గా ఉంది, ఆక్సిజన్ సరిగ్గా తీసుకుంటున్నాం, అన్నీ బాగుంటే